హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సంకినేని. ఇవాళ సండే కదా, సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే పాపర చేపల పులుసు. చూడడానికి సేమ్ పాము లెక్కనే ఉన్నాయి. ఇవి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఇప్పుడే మా మామయ్య ఫ్రెష్గా కడిగిచ్చిండు అన్నమాట. కొన్ని అయితే మా అత్తమ్మ కోసం తీసినాము, మిగతా అయితే మా కోసం వండుకుంటున్నాము. ఇలా వీటిని మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని పచ్చిమిర్చి, ఆనియన్స్ తగినన్ని తీసుకోవాలి. తర్వాత మనకు రుచికి తగినంత, మీకు పులుపు ఎట్లా ఉంటుందో అట్లా తగినంత చింతపండునైతే నానేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును నానేసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా మనం కర్రీ వండుకుందాం. ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. మంచిగా వేగాలి కదా. సో ఫ్రెండ్స్, ఇవి కూడా నల్ల చేపలే అంటారన్నమాట. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేగాక కొన్ని మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుందాము. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మంచిగా వేయించుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది చేపల కూర ఎలా ఉండాలో, సేమ్ అదే. కాకపోతే ఇవి పాపర చేపలు అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ టేస్ట్ మాత్రం ఎగ్దమ్ వచ్చిందన్నమాట. ఇప్పుడైతే మంచి పాపర ముక్కలను వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటి నూనెలో మగ్గాలి. మంచిగా మగ్గేంత వరకు, ముక్క గట్టిగా పడేంత వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ చూసిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా మంచిగా వేగుతాయి ఆయిల్లో. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ టైంలో మాత్రము. ఇప్పుడు చూడండి, మంచి 5 నిమిషాల తర్వాత మూత తెరిచాను. చాలా అంటే చాలా మంచిగా వేగాయి. చాలా అంటే చాలా మంచిగా వేగాయి నూనెలో అయితే. ఇప్పుడు వీటిని కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. మంచిగా ముక్క విరగకుండా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపును వేసుకుందాము. తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడినంత అల్లం పేస్ట్ని వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు వీటిని మంచిగా ఒకటే ఫ్లేమ్లో కలుపుకుందాం. ఎందుకంటే విరిగిపోకూడదు కాబట్టి, మనం ముందుగా అయితే మంచి 5 నిమిషాలు వేయించుకున్నాం కదా, కాబట్టి ముక్క అయితే విరిగిపోదు. ఇది నా స్టైల్ చేపల పులుసు అన్నమాట. నేనైతే నా ఓన్గా చేస్తున్నాను, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. చూడండి, మంచి ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి చేపలని. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు కాదు, ఒక 2 మినిట్స్ మాత్రము మంచిగా వీటికి అల్లము పసుపుని పట్టేంత వరకు పెట్టుకున్నాము. ఇప్పుడు తీసేసి మన రుచికి తగినంత చింతపులుసును చేపలలో పోసుకోవాలి. చేపలలో పోసుకొని తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడే అంత కారాన్ని కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మంచిగా వీటిని చింతపులుసు మంచిగా అటు ఇటు అయ్యేంత వరకు మంచిగా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకోండి. కారం వేసుకొని మరొక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే దానికి తగ్గట్టే మంచిగా నానబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూడడానికి మస్తు టెంప్టింగ్ ఉంది కదా చేపల పులుసు. నాకు నేనే చిత్రపోయినా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఈ చేపలను. అయితే నేను ఎప్పుడూ వండలేదు. ఎప్పుడైనా సరే మా అత్తమ్మనే చేసేది. ఇక్కడికి వచ్చినప్పుడైతే నేను ఎప్పుడూ వండలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎందుకంటే ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి. చూడండి, మన చేపల పులుసు అయితే మంచిగా మరుగుతుంది పొయ్యి మీద. స్మెల్ అయితే ఎగ్దమ్ వస్తుంది అసలు. చూడండి ఎంత మంచిగా, అసలు నాకు నేనే అసలు మస్తు షాక్ అయిపోయాను అన్నమాట. నేనే నా అసలు వంట చేసేది అన్నట్టు. చూడండి ఎంత మంచిగా మసులుతుందో. అది మసిలేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలా కొత్తిమీర కూడా వాటితో పాటు మగ్గితేనే చాలా బాగుంటుంది. అప్పుడు దించే ముందు వేసే కంటే ఇలా మంచిగా మసిలేటప్పుడే వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. అలాగే కొంచెం మసాలా, అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. 2 వేసుకుంటే నీసు వాసన అనేది రాదు, మంచిగా ఉంటుంది అన్నమాట. మసాలాను జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో
మరిగించుకోవాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో మన చేపల పులుసు. అనుకోకుండా ఇవాళ అనుకోకుండా అయితే మన ఇంటికి అయితే అతిథులు వచ్చారన్నమాట, మా అత్తమ్మని చూడడానికి. మా అన్న ఉన్న మా ఆడపడుచు అన్నమాట. చూడండి చాలా బాగుందని చెప్పిండు మా అన్న అయితే, ఆమె కూడా మంచిగా ఉన్నదని చెప్పింది. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఫస్ట్ టైం చేసిన. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్